ప్రత్యేక నమస్కారం. మీకు ఒక విషయం చెప్పగలనండి వర్మ గారు. కొన్ని భౌగోళిక ఛానళ్ళు మీ ఛానల్ లాగా జెన్యూన్గా ప్యానల్ అందరినీ పెట్టి సముచిత న్యాయం ప్రజలకు ఏమవుతుందన్న విషయం మీద పూర్తి అవగాహన కల్పించడంలో 100% విఫలమైంది. ఎప్పుడైనా సరే ఒక వన్ సైడ్ అన్నది ఎప్పుడైతే జరుగుతుందో, మొత్తం రెండు ఛానల్ గురించి నేను చెప్తున్నా, ఓ బ్లూ మీడియా ఎల్లో మీడియాల గురించి ప్రజలకి వాస్తవాలు చర్చనీయ అంశాల కింద తెలియట్లేదు. అండ్ ఈ యొక్క డొల్లతనం ముఖ్యంగా మీ మేనేజ్మెంట్కి అయితే నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలే చెప్పాలి. ఏం చేద్దామన్నా సరే ఒక తాపత్రయం కన్నా ఎస్ మీ వెర్షన్ మీరు చెప్పండి, వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు, అవుట్కమ్ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇది మీ స్టాండ్ ఉంచండి. వన్ షుడ్ అప్రిషియేట్. రెండోది, ఈ నిలకడలేని రాజకీయాలకి పెట్టింది పేరు ఈ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా జనసేన. ఎందుకంటే ఎవడైనా సరే ఒక తీరువా దెబ్బ అన్నది ఉంటుంది. ఆ తీరువా దెబ్బ లేని రాజకీయం చేయడం నేను శ్రద్ధగస్తుడు. మీరు ఇటు తిప్పి అటు తిప్పి పెద్దలు ముద్రగడ గారు కానీ పెద్దలు హరిరామ్ జోగయ్య గారు కానీ చెప్పిన మాటల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రాటజీలో ఏమైనా వేసినంత తేడా ఉందా? ఒక ఇండైరెక్ట్ వెర్షన్ తప్ప. వాళ్ళు మాత్రం చెప్పింది ఏంటి, ఈ అధికారం అన్న దాంట్లో 89% అణగారిన వ్యవస్థల కింద మన అందరితో కలుపుకొని ఒక నాయకుడి కింద ముందుండి రాజ్యాధికారం పట్ల మనం పోరాటం చెయ్యాలి అన్నది మొదలుకొని ఆనాటి ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానంలో వంగా గీత గారి రాజకీయ అరంగేటం అనండి, ఆవిడ ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం గెలవండి. ఈయనతో పాటు తెలుగుదేశం నుంచి కానీ కాంగ్రెస్ నుంచి అతిరథ మహారథులు ఆ సామాజిక వర్గ నేతగా చిరంజీవి గారిని ప్రతిష్ఠించుకొని ఆయన అడుగుల్లో అడుగులేయడానికి ఫస్ట్ టైం వాళ్ళకి ఇచ్చిన విక్టరీ కూడా 18 స్థానాల పైచిలుక. అవును, వాళ్ళకి చేతకాక పార్టీని మూసేసి ఆ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఈయనకి లేడికి లేచిందే ప్రయాణంలాగా రాజకీయాలు చేద్దామని రాజకీయ అరంగేట్రం చేసి ఈ రోజుకి కూడా పార్టీ విధి విధానం ఇదని ఎక్కడైనా చెప్పిన ఉదంతం ఉందా? ఇప్పుడు ఉదాహరణకి అభంశుభం తెలియని లోకేష్ లెటర్ని తీసుకున్నా సరే మంగళగిరిలో ఓడిపోయినా అక్కడ తాడోపేట తేల్చుకోవడానికి అక్కడికే ఉన్నాడు. ఈయన ఓడిపోయిన నియోజకవర్గాలు రెండింటినీ గాలికి వదిలి ఇప్పుడు కొత్తగా ఇవాళ పిఠాపురం తీసుకుని వచ్చాడు. ఆ పిఠాపురం లాంటి నియోజకవర్గంలో మన ఈయన ఎవరు వర్మ గారి విషయం కనుక తీసుకోగలిగితే సార్ మీ పేరే అయింది. మీరు గమనించట్లేదనండి, కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్. ఒక ఇండిపెండెంట్గా మొదటిసారి గెలిచాడు, తెలుగుదేశంలోకి వెళ్ళాడు. రెండోసారి 97,000 పైచిలకు ఓట్లు. మూడోసారి ఇది రెడీగా ఉన్నాడు ఆయన. ఈ ఓటమితో ఈ ఓటమిలో 97,000 ఓట్ల పైచిలకు ప్రభావం చూపించిన వ్యక్తి వెసస్ ఆయన ఎవరో నానా తెప్పలు పడి టీ టైం అయినా అక్కడ ఏదో కొంచెం స్థిరంగా 4 రోజులు ఉదయ్ గారు 4 రోజులు బట్టి తిరిగారు. ఆ వారాయి వాహనం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయనకి టికెట్ ఇచ్చారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తులు వెసస్ ఈయన యొక్క స్ట్రాటజీ టువర్డ్స్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకున్న ప్రేమాభిమానాలకి మనల్ని అందుకున్న వ్యక్తిగా నేనైతే అభివర్ణిస్తాను. నిరంతరం పనిచేస్తున్న ఎంతోమంది యోధులు నాకు జనసేన పార్టీలో చాలామంది నాకు తెలుసు. వాళ్ళకి కష్టం నిష్ఠూరం ఏదైనా సరే కింద మీద బొరతో చేస్తున్న నాయకుల్లో వెసస్ ఈయనకైతే ఉదయ్ గారికి 1 to 10 స్కేల్లో ఈయనకైతే 4-5 మార్కులు ఇస్తాను, కానీ వాళ్ళకి 10-10 వస్తాను పార్టీ పట్ల చిత్తశుద్ధి విషయంలో. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ కూడా స్థిరం లేని తనం. ఒకవేళ అమిత్ షా డైరెక్షన్ ఇచ్చి నీకు రూట్ మ్యాప్ ఇచ్చేది బీజేపీ, ప్రజలందరికీ తెలుసు, నీకే అర్థం కావట్లే. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారికి రూట్ మ్యాప్ బీజేపీ ఇస్తుందని అందరికీ తెలిసిన విషయంలో వాళ్ళు శాసిస్తే ఎంపీ నిలబడతాను స్వాప్ అట. ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు అర్థం కాదు. అక్కడ గాజువాకలో మీకు తెలుసు, మీ ఊరు వైజాగ్, చింతలపూడి గారు ఇలాగే మొత్తం అందరినీ కలకలలాడిస్తూ సభ్యత్వ నమోదులు లక్ష్యాన్ని పారాచూట్ వేసుకుని దిగాడు. అక్కడ ఏమైంది? మీ స్థానంలో మీకు బలం ఉంటుంది, దాని స్థాన బలం అంటారు. అక్కడ వర్మ గారు అనే క్యారెక్టర్ ఇండివిజువల్గా విశాఖవాసి అంటారు. నేను అక్కడికి వచ్చి పారాచూట్ వేసుకుని నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను, ఈ పకోడీ కబుర్లు చెప్తే ఉండమంటారు సార్? మీకు అర్థమవుతుందా? సో ఈ డిఫరెన్సియేషన్ కూడా ఒక రాజకీయ నాయకుడిగా నీకు తెలియకుండా ప్రతిసారి అదే ఫండమెంటల్ మిస్టేక్ చేస్తున్నాడు ఆయన పోరాటం విషయంలో. మీరు నియోజకవర్గం విషయంలో కనీస నియమాలు కూడా పాటించకుండా ఒక 5 సంవత్సరాలు నా నియోజకవర్గం ఇదని పోరాటం చేస్తే దానికి ప్రజా ప్రతిస్పందన వేరేగా ఉంటుంది. మీరేమి ఒక రాజకీయ నాయకులు ఇప్పుడు ఉదాహరణకి వారణాసి నుంచి నిలబడిన నరేంద్ర మోడీ గారిని చూడండి. ఆయన వారణాసిలో మురళీ మనోహర్ జోషి గారి బీజేపీ లెగసీ ఇట్స్ బీన్ ప్రూవెన్. హిందూ నేపథ్యంలో హిందూ ధార్మికత వ్యవస్థ దీంట్లో ఆయన 2 terms ఆ నియోజకవర్గానికి చేసిన దాంట్లో కన్సిడరేషన్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ ఏ విధమైన అవగాహన లేకుండా వీళ్ళందరితో పారాచూట్ వేసుకుని వచ్చిన నన్ను పోల్చుకుంటూ ఆయన చేస్తున్న రాజకీయ విన్యాసాలకి ప్రతిసారి ఇవాళ మీరు పిఠాపురంలో ఒక వైఎస్ఆర్సీపీ పరంగా క్యాండిడేచర్ని అనౌన్స్ చేసిన తర్వాత వంగా గీత గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నానంటే ఇది ఎక్కడ అసందర్భం ఉంది? సందర్భం సముచితం అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. ఏం సార్, నేను ఇవాళ మీకు వచ్చి 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అని చెప్పకుండా నేను వేరే ఛానల్ పేరు చెప్తూ మీరు 3 సార్లు కరెక్ట్ చేసినా నేను అదే మాట చెప్తున్నాను అనుకోండి, అంటే అక్కడ ఇంటెన్షన్ కరెక్ట్గా లేదని అర్థం కదా. ఆ పైకొచ్చు నువ్వు ఎవరితో అయితే పోరాటం చేయాలో ఆవిడ నీ పార్టీలోకి వెల్కమ్ చేస్తున్నావంటే నువ్వు ఆవిడతో పోరాడలేనని విషయం ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే కదా. స్థానిక బలం అన్న దగ్గర స్థాన బలం నీ దగ్గర లేనప్పుడు ఎవరైనా నీ గురించి ఎంత కష్టపడదాం ఉన్నా సరే గతంలో చింతలపూడి గారి గాజువాకలో ఏం జరిగింది అదే రిపీట్ అవుతుందన్న విషయం మీకే అర్థమైనప్పుడు స్థానికులకి నువ్వు నీ క్యాడర్కి ఇచ్చే మనోధైర్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఇలాంటి విషయాలన్నింటిలోంచి చూస్తుంటే ఈ డైరెక్షన్ బీజేపీ ఇస్తే నేను ఎంపీ నిలబడతాను, లేదంటే గడికి ఎమ్మెల్యే నిలబడతాను, మేము స్వాప్ చేసుకుంటాం అంటే స్థానికత అన్నది ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నాకేం సార్ ఎవరికైనా అర్థమవుతుంది.
ఈ రాజకీయ నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుని పోరాటం చేస్తున్న నాయకుల యొక్క వాళ్ళ సామర్థ్యం ఎలా ఉంటుంది సార్? నిరంతరం కొవ్వొత్తులో కరిగిపోతూనే ఉంటారు. కాదండి, ఇప్పుడు ఆయనకి ఎవరో చెప్పేవాళ్ళు లేరనా, లేకపోతే ఆయన అంత అనాలోచితంగా ఆలోచిస్తారనా మీ ఆలోచన? సార్ ఆయన అనాలోచితంగా ఆలోచించే పరిస్థితులు ఆయన క్రియేట్ ఉన్నాయి సార్. ఎందుకు ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశంలో ఇంకో పక్క బీజేపీ మధ్యలో నలిగిపోతున్నాడు అతను. మీ ఇండిపెండెంట్ ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీకు ఒక సామర్థ్యం ఉంటుంది, మంచి డిబేట్ చేయగలరు. మిమ్మల్ని ఏమో మీ మేనేజ్మెంట్ ఒక ఒత్తిడి తీసుకొస్తుంది, పైపచ్చి మీకు మీ ప్యానల్లో కూర్చున్న వాళ్ళందరూ ఒక ఒత్తిడి చేస్తే మీరు నికరమైన డిబేట్ చేయగలరా? చెప్పండి ఎవరైనా. జర్నలిజం విలువలు ఖచ్చితంగా పణంగా పెట్టవలసిందే కదా. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన విలువలను ఆయన పణంగా పెట్టుకోవాల్సి వస్తుంది. నమ్ముకున్న నాయకుల్ని క్యాడర్ని ఆయన మీదే ఆధారపడ్డారని కదా. ఎవరు ఆధారపడ్డారు? టీడీపీ బీజేపీ. సరే సార్, వాళ్ళిద్దరూ ఆధారపడ్డారు, నేను కాదంటలే. కానీ ఆయన నమ్ముకున్న ఆయన కనం ఇప్పుడు త్యాగం అంటే నిజంగా చేస్తారు ఎవరు? దే ఆర్ నాట్ డినైయింగ్ ఇట్. ఇప్పుడు 35-36 స్థానాలు అడిగినైనా 24కి వచ్చాడు, 24 నుంచి 21కి కన్ఫైన్ అయ్యారు. ఇవన్నీ ఒప్పుకుంటూనే ఉన్నారు. బట్ క్యాండిడేట్లు కూడా తిరుపతిలో ఎవరికి ఇచ్చారండి? పార్టీ మారిన వ్యక్తికి ఇస్తున్నారు. అలాంటివన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ ఒక్కరికి ఎంత కాదన్నా ఒక సామర్థ్యం కలిగిన నాయకులు యొక్క వాళ్ళకి ఇండివిజువల్ జెస్చర్స్ ఎట్లా ఉంటాయి? శాంతి ప్రసాద్ గారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు మీ వాయిస్ని. సరే, ఇప్పుడు శాంతిప్రసాద్ గారికి కూడా ఎవరైనా సరే ఇప్పుడు విభేదిద్దామన్నా లేకపోతే మాట్లాడదామన్నా సరే ఒక నాయకుడు ఇంకొక పార్టీతో ఎలా అయినా అవడానికి ఆయన రాజకీయ బాట ఆయన వేసుకుంటున్నాడు. బట్ ఆయనతో ఉన్న క్యాడర్, ఆయనతో ఉన్న నాయకులు, ఇది కదా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఉన్నారు. ఆయన నిజంగా తెలుగుదేశం వాళ్ళ అధినేత మాట విని కన్విన్స్ అయ్యి ఎస్ సబ్జెక్టివ్ క్లాస్ అందులో పవన్ కళ్యాణ్ గారు నిలబడితే నేను నా పోరాటం నేను విరమించుకుని ఆయనకి సహాయం అందిస్తాను. ఇప్పుడు ఇదే కనుక ఆయన ఇప్పుడు ఆయనకి నేను ఎంపీగా వెళ్తున్నాను, ఈ క్యాండిడేట్ ఇస్తానంటే ఖచ్చితంగా అక్కడ డిఫరెన్సియేషనే కదా. ఈ ప్రస్థానంలో ప్రతిసారి నలిగిపోతుందో జనసేన. మీకు ఇంకో మాట చెప్తా, తెలంగాణలో కూడా వీళ్ళ యొక్క సామర్థ్యానికి తెలుగుదేశం సహాయం అందించిందంటే సహాయం అందించలేదని సోదారణంగా ప్రూవ్ అయింది కదా. పైపు మనం కూడా కదా జనసేనకి సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే అరణ్యరోధన అయింది వాళ్ళ మాటలు. ఇంత తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అదే ఫండమెంటల్ మిస్టేక్స్ చేస్తుంటే ఎవరైనా అడగరు? ఓకే, ఒక నిమిషం అండి. వర్మ గారు బయట కూడా ఒకసారి విందాము. బీసీఆర్ ఒకసారి ప్లే చేయండి అమ్మా, ఆయన ఏం మాట్లాడారు. నియోజకవర్గం మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకొని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అది సార్. ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసీ పరిస్థితి ఉండదు. క్లారిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది పూర్తిగా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మొన్న నియోజకవర్గ సమావేశంలో అందరూ కూడా చేతులెత్తి గెలిపిస్తాం అని తెలియజేయడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. మీరు ఇది విన్న తర్వాత మీకు గతంలో తెలుగుదేశం పొత్తు యొక్క సామర్థ్యం, వాళ్ళ యొక్క ప్రాథమిక అవగాహన అనే విషయంలో బీజేపీతో పొత్తు అన్న దగ్గర ఉదాహరణకి కడప, గుత్తి ఇలాంటి రాజంపేట ఇలాంటి పరిసర ప్రాంతాల్లో పొత్తు ధర్మంగా వాళ్ళకి టికెట్లు ఇచ్చి కూడా తెలుగుదేశం క్యాండిడేట్ బీ ఫామ్లు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్మ గారు లాంటి వ్యక్తిని గ్యారంటీగా ఒక స్ట్రాటజికల్ మూవ్ ఆల్రెడీ ప్లేయింగ్ దర్ కార్డ్స్. ఈ ప్లేయింగ్ దర్ కార్డ్స్ అందర ఈ పార్టీ పొత్తు ధర్మం ఎవరు నిర్వర్తిస్తున్నారు సార్ చెప్పమానండి. మళ్ళీ అది గండిపడి జనసేన పార్టీకే కదా. రైట్. సో ఈ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రాబోయే రోజుల్లో నిశ్చితంగా ఒక ప్రైమరీ. అందుకే చూడండి, నేను నరేంద్ర మోడీ గారి సభలోనే మోడీ భరోసా అన్నందుకు మీరు భరోసా ఇవ్వండి సార్ వీళ్ళు పొత్తు ధర్మం. మరి పడదానికి నేను పురంధేశ్వరం గారిని పిలిచి నిన్న మాట్లాడారు బీజేపీ నాయకులు. వాళ్ళు అదర్ దాన్ పురంధేశ్వరం గారి కదా మిగిలిన 2 వైస్ ప్రెసిడెంట్లు, 4 జనరల్ సెక్రటరీలు అందరూ కలిపి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి అందరికీ ఉత్తరాలు రాశారు. ఏమని? ఈ పొత్తులో మాకు సంబంధం లేకుండా. ఈవెన్ బీజేపీ అధిష్టానం కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ పొత్తులో సీట్లని డిసైడ్ చేస్తుంది తెలుగుదేశం కానీ ఇండివిజువల్ ఎబిలిటీతో జనసేన కానీ బీజేపీ కానీ మా స్థానాలు ఇవి మాకు ఇవ్వండి అనే దగ్గర నేపథ్యం ఎక్కడ వాళ్ళ దగ్గర లేదు. సో ఆ క్లారిటీ కోసం నేను మళ్ళీ బీజేపీ ఢిల్లీలో అధిష్టానంతో మంత్రాలు మొదలయ్యాయి. ఓకే, రైట్. సో ఈ అనిశ్చితిలో ఓవరాల్గా మిగిలిన వీళ్ళ గెలుపుకి సంబంధం లేని దగ్గర వాళ్ళకి ఆప్షన్లు ఎక్స్పోర్ట్ చేస్తూ బీజేపీకి ఇస్తున్న ఉదంతం. అండ్ ఇక్కడ జనసేనకి ఇచ్చిన 21 స్థానాల్లో మోస్ట్ ప్రాబల్యం తెలుగుదేశం పరంగా సంతరించుకున్న వాటిలో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఉన్న సిచ్యువేషన్స్లో 2 పార్టీలు బలవుతున్నాయి. ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారు. అది ముఖ్యంగా ఆ రెస్పెక్టివ్ పార్టీస్ కూడా రీడ్ అవుతున్నాయి. ఓకే, శాంతిప్రసాద్ గారు. వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్నారు. శాంతిప్రసాద్ గారు, ఏం జరుగుతుంది పిఠాపురంలో? ఏం జరుగుతుంది? ముద్రగడ పద్మనాభం గారిని, ద్వారంపూడి గారిని ఇన్ఛార్జీలుగా నియమించారట. మండలానికి ఒక సీనియర్ నాయకులట, గ్రామానికి ఒక సీనియర్ నాయకులట. వాళ్ళ కింద 100 మంది పనిచేస్తారట. సుమారు 10,000 మంది
వర్క్ చేసడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వంగా గీత గారిని పార్టీలోకి ఆహ్వానించడం, మరొక వైపు ఎంపీ కింద ఆశీర్దిస్తే నేను వెళ్ళి అక్కడ పోటీ చేస్తానడం, ఇది వర్మ గారికి ఆగ్రహాన్ని కలిగించడం, ఆవేదన కలిగించడం. ఇటు వెళ్తుంది ఏంటి పిఠాపురం పంచాయతీ? ఎవరు ఏదనుకున్నా ఏది మాట్లాడుకున్నా అక్కడ పిఠాపురం జనసేన జనసేన గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తుంది. వంగా గీత గారంటే గతంలో మా ప్రజారాజ్యంలో చేశారు. ఆమెకు ఆ సీటును రికమెండ్ చేసింది కూడా పవన్ కళ్యాణ్. అప్పుడు సాన్నిహిత్యం ఉంది కాబట్టి సరదాగా మాట్లాడి, కానీ దాన్ని ఏదో వేరే అర్థం తీసుకుంటే అది వాళ్ళ యొక్క భావదారిద్ర్యం కింద మేము లెక్కేస్తాం. ఎందుకంటే చరమశెట్టి సునీలే కానీ లేకపోతే వంగా గీత గారు వీళ్ళందరూ, కురసాల కన్నబాబు వీళ్ళందరూ గతంలో తెలుగుదేశం మన ప్రజారాజ్యంలో చేసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు పార్టీలు మారితే మారచ్చు, అంత మాత్రం వ్యక్తులు దూషించాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట అర్థం ఎట్లా తీసుకోవాలంటే, హెల్దీ కాంపిటీషన్. నా ప్రత్యర్థి అయినా కానీ నేను వెకిలితనంతో వెళ్ళను, వెకిలి భాష మాట్లాడను, వెకిలిగా ప్రవర్తించను అన్న సందేశాన్ని పంపించాడు. దానికి మీరు వేరే అర్థాలు తీసుకుంటే, ఏదో మిగతా నియోజకవర్గాల్లో దొరికితే చూసారా, ఆ రకమైన అర్థాలు తీసుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. ఇక ముద్రగడ గారు అంటారు, రమ్మనండి చూద్దాం. ఇక మీరు తెలుగుదేశం పార్టీ వర్మ గారి కామెంట్స్ గురించి మాట్లాడారు. వర్మ గారు అర్థం చేసుకోవాలి, త్యాగాలు చేయటం వాళ్ళు కూడా నేర్చుకోవాలి. మా తెలుగుదేశం పార్టీ సోదరులు ఉన్నాడు కూడా చెప్తున్నారు, మా అధినేతే కాదు మేమే కాదు వాళ్ళు నేర్చుకోవాలి. ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు, బహిరంగంగా మాట్లాడితే దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో అందరికీ తెలుస్తుంది. కాబట్టి అతని యొక్క యాటిట్యూడ్ని చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ చేస్తారని మేము భావిస్తున్నాము. ఆ దిశగా అడుగు పడతాని కూడా మేము అనుకుంటున్నాం. ఒకసారి జనసేనకని కేటాయించిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఆయన వెళ్తే నన్ను ఆ సీట్ నాదే, మంచి మాటలు కావు. ఆయన అటువంటి మాటలు తగ్గించుకోవడం ఉంటుంది. ఎందుకంటే అది కొంత క్యాడర్ని గందరగోళం పడేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ అలయన్స్కి ఇబ్బందికరంగా మారుతాయి. ఆఫ్టర్ ఆల్ ఒక నియోజకవర్గం తట్టుకోలేవా అంటే త్యాగం మేమే చేయాలా, త్యాగం నువ్వు చేయవా, మీ పార్టీ చేయదా అనే ప్రశ్న అనేది రేపు పొద్దుమొస్తే ఎవరు నష్టపోతారు? అది వర్మ గారు సృహలో పెట్టుకొని ఆలోచన చేయాలి. లేదు తనకి సీటు కావాలనుకుంటే తన ప్రయత్నాలు తను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అడగచ్చు, వెప్పించే తీసుకోవచ్చు. ఎందుకంటే మా అధినేత చాలా లిబరల్గా ఉంటాడు, చాలా లిబరల్గా ఉంటాడు. మా సోదరు ప్రసాద్కి అర్థం కాకపోవచ్చు, కానీ మాకు అర్థం అవుద్ది. మీ ఓపిక నమస్కారం సార్, కానీ నేను ఇంక దాంట్లో నేను ఎంటర్వ్యూ అవ్వను. మేము త్యాగానికి కూడా సార్ ఒకటి గుర్తుంచుకోండి, రేపు పొద్దున వర్మ గారు మీ పార్టీలో జాయిన్ అవుతున్న టికెట్ ఇవ్వండి, అది కూడా ఇది జరుగుతుంది. నేనేమో దాని గురించి ప్రసాద్ గారు మేము 25 సంవత్సరాలు రాజకీయం కోసం వచ్చాం. మేము ఆషామాషిగా తెల్లారి అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు వ్యక్తి చేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు, రాజశేఖర రెడ్డి ఎన్నాళ్ళు వ్యక్తి చేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు, ఇవన్నీ మీరు గమనంలో తీసుకుని మాట్లాడి. ముఖ్యమంత్రి తెల్లారికి ఎవడు ఓవర్ నైట్ అవడు, నలగాల మనుషులు రాజకీయాల్లో నలగాల, జనాలను మెప్పించాల, ఆ దిశగా వెళ్ళాలా. సార్ నేను దాన్ని కాదంటలేదు సార్, మీతో మాట్లాడి నాకు డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు, క్షమించండి అని కూడా చెప్తున్నా. ఏంటంటే వాళ్ళు నలిగే విధానంలో ఒక పార్టీతో కన్ఫైన్ అయ్యి వాళ్ళ యొక్క కక్కడొక్కలు వాళ్ళు తిన్నారు. కానీ ఇక్కడ నలిగే విధానంలో వేరే పార్టీల యొక్క పోపుల్లో ఈయన ఒక పోపు వస్తువు కింద మిగులుతున్నాడు, అది గమనించండి మీరు. అని మీరు అనుకుంటున్నారు, ఎన్నికలు అయిన తర్వాత పరిస్థితి ఎట్లుంటే మీరు ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ పరిస్థితి మీరు చెప్పడానికి మీరు ఇష్టపడతలేదు. ఎందుకంటే మీకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఆ ప్రత్యేకమైన అభిమానం మీలాగే సార్, మీకు అలాగే ప్రత్యేకమైన అభిమానమే కదా సార్. మీరు ఎంతైనా మీరు ముందు మాట్లాడిన దానికి ఈ రోజు మాట్లాడిన దానికి మీరు నేనే మీకు ప్రత్యేక అభిమానం మీకు ఎలా ఉందో అందరికీ అలాగే ఉంటుంది. అలాగే మాకున్న ప్రత్యేకమైన అభిమానం ఏంటంటే రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రం రాజ్యాంగ హక్కులు ఉండాలా, ప్రాథమిక హక్కులు ఉండాలా, రాష్ట్రంలో సుపరిపాలన ఉండాలా, రాక్షస పాలన ఉండకూడదు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాష్ట్రం అభివృద్ధి చెందాలా. ఇప్పటికే 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము, అది ముందుకు సాగాల. రివర్స్ పాలన కావాల్సింది. ఇవన్నీ మీరు ఆ ఛానల్లో చెప్పిన మాటలు సార్. రివర్స్ పాలన లేదంటే అభివృద్ధి సంతరించుకోలేదు అన్నది మీ దగ్గర నుంచి ఒక్కటి నా కౌంటర్ ఇవ్వండి సార్, నేను రెడీగా ఉన్నాను మీతో డిబేట్ చేయడానికి. మాకు అప్పులు పాలన వద్దు, ఆస్తులు క్రియేట్ చేసి అసెట్స్ క్రియేట్ చేసే పాలన కావాలి. మాకు కావాల్సిన పాలన వేరు. మీరు చెప్పుకుంటున్నా, మీరు ఆ భుజికెట్లు తగిలిస్తున్న ఆ వ్యక్తుల పాలన వేరు.
కాదు సార్, నాకు ప్రసాద్ గారు, వాళ్ళతో మీకు ఒక చిన్న సబ్మిషన్ ఇస్తున్నాను. ఒక దేశం మొత్తం మీద మీరు మాట్లాడిన సేపు ఇంటర్ప్రిట్ చేయాలి. సరేలేండి. అందుకే నేను సారీ చెప్పాను. మీ వాక్ స్వాతంత్రాన్ని నేను గౌరవించా. నేను కూడా అడ్డుపడే ఉద్దేశం నాకు లేదు సార్. మీ వాక్ స్వాతంత్రాన్ని నేను గౌరవించా, లేదా అప్పుడే నేను ఖండించవచ్చు. ఎందుకంటే మా అధినేత మీద మీరు కామెంట్ చేసినప్పుడు నేను ఖండించవచ్చు. కాకపోతే ఏంటంటే మీ వాక్ స్వాతంత్రం మీద నాకు గౌరవం. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, రాజకీయ అంశాల్లో ఎవడు ఎట్లయినా మాట్లాడచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మా యొక్క వ్యూహం వేరుగా ఉంది, మా పద్ధతులు వేరుగా, అది ప్రజలకు అర్థం అవుతుంది. మీకు కాదు మేము మెప్పించాల్సింది, మేము ప్రజలు మెప్పించాలా. ప్రజలు మేము మెప్పించుకుంటాము, మేము అధికారంలోకి రాబోతున్నాం. దీని గురించి మీరు ఏ ఇబ్బంది పడక్కర్లేదు, మాకు సానుభూతి వచ్చినా కూడా అక్కర్లేదు. నేను మీకు ఈ టీవీ డిబేట్ బుక్ కూడా చెప్తున్నాను, మాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. మాకు తెలుసు మా అధినేత వ్యూహం ఏంటో మాకు తెలుసు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో మాకు తెలుసు. మా ఆలోచనలో ఈ రోజు గురించి కాదు, రేపటి గురించి, రేపటి దూరం యొక్క భవిష్యత్తు గురించి. దానికోసం తగ్గాల్సి వస్తే మేము తగ్గుతాం. ఎందుకంటే మనిషి కొంత పునాది ఉంటేనే పునాది మీద భవనం నిలబడుతుంది. ఆ పునాది ఎవడవుతాడు అంటే పునాది మేము అవుతానికి సిద్ధపడుతున్నాం ఈ 2024 ఎన్నికల్లో. రేపు మేమే భవనం అవుతాం. మీరు చూడండి, మీరు 24 ఎన్నికలు చూస్తారు, మేము 29 ఎన్నికలు కూడా మేము ఇప్పటి నుంచి ఆలోచన మొదలు పెట్టాం. సార్ ఒక చిన్న సబ్మిషన్ ఇస్తే ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, మీరు ఖచ్చితంగా పునాది అవుతారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఎలా అంటే బీజేపీ వేసిన ఒక చక్రబంధంలో తెలుగుదేశం నలగొట్టే కార్యక్రమానికి ఒక సాయుధంలాగా పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారని మీరు చెప్తే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఎస్, దిస్ ద ఫ్యూచరిస్టిక్ ప్లాన్. దానికి మీరు అకార్డింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ బీజేపీ యు ఆర్ ప్లేయింగ్ ది డ్రమ్స్ అని నేను ఒప్పుకుంటా. అది కాకుండా మాత్రం ఈ ప్రస్థానంలో మీ రాజకీయ అరంగేట్రం మీరు ముందుకెళ్ళడానికి వెసులుబాటు వస్తున్నారు. నేను ఖచ్చితంగా విభజిస్తాను సార్ మీతో. వైసీపీ వాళ్ళు, అది మీ ఆలోచన. వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి ఈ పొత్తు బంధం దెబ్బతీయడం కోసం కాదు సార్, కాదు. మీరు ఈ పొత్తు బంధం అన్న దగ్గర సార్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్, మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ బీజేపీ పార్టీతో భూమి తెల్లారక ముందు నుంచి పొత్తు పెట్టుకుంది మీరే. దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్. ఇవాళ దత్తపుత్రుడు అని 25 సార్లు అంటే దానికి పోరాట పటిమతో మీరు ప్రూవ్ చేయాల్సింది నెగిటివ్ అని చెప్పకుండా పాజిటివ్ చేశారు. అంటే ద హింట్ విచ్ ఈస్ బీయింగ్ గివెన్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ యు మేడ్ ఇట్ పాసిబుల్. అలాగే ప్రసాద్, ఒక సన్నాసి ఉన్నాడు, ఆడు సన్నాసి మాట్లాడుతున్నాడు. అది మాట్లాడకూడదురా ఎదవా అని చెప్తున్నాను. అయినా కానీ ఆడు సన్నాసి కొంత మాట్లాడుతున్నాడు. కుక్క మరుగుతుంటది, ఆ కుక్కతో పాటు మేము శాంతి ప్రసాద్ సార్, వాళ్ళు మాడిన తప్పు అంటే అది జరగకూడదు కదా, జరిగింది కదా. మేము కుక్క స్థాయి తెలుసుకోవాలి. ఆయన ఒక మాట అన్నాడు, తప్పని అది రైట్ అని ప్రూవ్ చేస్తే ఇంకేనండి సార్. ఆ కుక్క మరుగుడు మేము మరగదలుచుకోవాలా? ఆ మరుగుద్ది మరగనివ్వండి, జనాలే కొడతారు కుక్కని. మళ్ళీ చెప్తాను, డ్యూ రెస్పెక్ట్ సార్. పిచ్చక్కని సార్ తప్పనే ఉంటుంది మీరు పాజిటివ్ లో, కానీ అది వాస్తవాన్ని ఆడెవడా పెద్ద సన్నాసి దత్తపుత్రుడు అంటే దానికి మేమెందుకు ప్రసాద్ గారు వినండి. మంచి మనిషి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంటావు. ఆడు గొడ్డు కాదు, మనిషి కాదు సార్. ఇవన్నీ బాగుంది సార్, మీ ఫ్రస్ట్రేషన్ బయట తీస్తారు. చివరికి బెల్టేజ్ తీసుకెళ్లి ఎలక్ట్రిఫికేషన్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. రేపు అదే జరుగుతుంది. ఆ మున్సిపాలిటీ అంటే రాష్ట్ర ప్రజలు కాదు. ప్రసాద్ గారు మీరు చెప్పింది నేను ఒప్పుకుంటున్నా. నిజంగా మీరు అన్నట్టు ఆయన మాటల్ని పరిగణలో తీసుకుని దత్తపుత్రుడు మాటకు అర్థం తెలిపోయింది. ఇక మీరు ఒప్పుకున్న తర్వాత చాలు. ఇక దత్తపుత్రుడు అనేవాడు ఆడు ఏంటి ఆడి పరిస్థితి అర్థమైపోయింది. జస్ట్ అది మీరు సార్థకత చేశారు, అది నా బాధ. అర్థమే లేదు. ఇప్పుడు ఆయన అన్నాడు, మీరు అన్నట్టు అవన్నీ పిచ్చి మాట్లాడుకున్నారు, సార్థకత చేసి ఆయన రైట్ అని ప్రూవ్ చేశారు మీరు. మా అధినేత చెప్తే మేము ఎంతకైనా తగ్గుతాం. మేము తెలుగుదేశం ప్రతిసారి తగ్గుతుంది మీరే. ప్రసాద్ గారు నేను ఒకటే చెప్తున్నా, ఈ డిబేట్ ద్వారా చెప్తున్నా, మా తెలుగుదేశం సోదరులు కూడా మేము తగ్గినట్టుగా మాకు వాళ్ళు కూడా మొదటి నుంచి పెరిగింది మీరు, పోతే గుణపాఠం వాళ్ళకే అవుతుంది. మాకేం ఉండదు. మా స్ట్రాటజీలు మాకున్నాయి. మేము ఎట్లా గెలవాలి, ఎట్లా ఏం చేయాలి, మాకు స్ట్రాటజీలు మాకున్నాయి. మేము తీసుకునే కొద్దిగానే మేము ఎట్లా గెలవాలి, మన స్ట్రాటజీలు మాకున్నాయి. కానీ అది పొత్తు ధర్మాన్ని దెబ్బతీయకూడదు. ఒక వ్యక్తి కోసం, ఇద్దరు వ్యక్తుల కోసం. నేను మా ఆనంద సూర్య గారికి కూడా అదే నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అంతే తప్ప మేము మా పొత్తు ధర్మాన్ని ఎప్పుడూ మాకు మేముగా మాది ఒకటే మాట, ఆనంద్ సార్ గారు
breach the ఆనంద్ గారు జనసేన త్యాగాలు చేయడం కాదు, తెలుగుదేశం పార్టీ కూడా త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇద్దరూ కలిసి వెళితేనే అది వర్కౌట్ అవుతుంది. ఒకరు ఒక పక్క లాగితే ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పి మాట్లాడే పరిస్థితి పిఠాపురంలో జరుగుతున్న అంశాలు, ఇందాక వర్మ గారు మాట్లాడిన అంశాలు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. పొత్తులో భాగంగా 3 పార్టీలు ఉన్నాయి సార్. 3 పార్టీలు త్యాగాలకు సిద్ధమయ్యే పొత్తు కట్టుకున్నాం, మేము జత కట్టాం, ఒక కూటమిగా ముందుకెళ్తాం. మా ధ్యేయం ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేయడమే 3 పార్టీల బాధ్యత, ధ్యేయం, గెలుపే ధ్యేయం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం, ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపడం అనేది మా యొక్క కూటమి యొక్క ధ్యేయం. ఈ ధ్యేయంలో త్యాగాలకు అందరూ సిద్ధంగా ఉన్నాం. కానీ చిన్న చిన్న అలకలు పలకలు చిలకలు కామన్ గా వస్తూ ఉంటాయి. ఇది రాజకీయం. ఇది పెళ్ళో, ఇంట్లో సంబరమో, లేకపోతే ఊళ్ళో జరిగే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి తరుణంలో సీట్ల సర్దుబాటులో రాజకీయ పార్టీల్లో అనేక కోణాలు ఆవిష్కృతం అవుతూ ఉంటాయి. దాంట్లో కొన్ని విమర్శలు ఉంటాయి, అసంతృప్తులు ఉంటాయి, అలజడులు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. అవన్నీ సర్దుకుంటాయి. కామన్ థింగ్ అదంతా కూడా. గోదావరికి దిగే ముందు అన్ని సర్దుబాటు చేసుకునే గోదావరికి దిగుతాం. పిఠాపురంలో వర్మ గారి విషయంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆయన్ని తప్పుపట్టే ప్రశ్న లేదు. ఎందుకంటే నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన బలీయమైన సీనియర్ నాయకుడు. ఆయన కులానికి క్షత్రియుడైన, పిఠాపురం నియోజకవర్గం 180 మంది కాపులు ఉన్నటువంటి నియోజకవర్గం అయినా ఆయన ఇండిపెండెంట్ గా 50,000 ఓట్లతో గెలిచాడంటే అక్కడ ఉన్నటువంటి కాపు కులం, బీసీలు, ఎస్సీలు ఆయనకి పట్టం కట్టారు. ఆయన తెలుగుదేశంకి పనిచేసి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పెట్టారు. ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ గా పెట్టే ప్రయత్నాన్ని ఆయన త్యాగం చేశాడు. ఆయన మీద ఒత్తిడి ఉంది. అయినా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, పవన్ కళ్యాణ్ గారి మీద అమితమైనటువంటి గౌరవంతో, ప్రేమతో స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీ గెలుపుకు నేను సమిధనవుతాను, సాయపడతాను, 50,000 మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తానని చెప్పినటువంటి నాయకుడు వర్మ గారు. దాన్ని ఇప్పుడు ఇక్కడ మరి అప్రస్తుతంగా ఎందుకు మీరు ప్రస్తావించట్లేదో, ఎందుకు పెద్దలు గమనించట్లేదో నాకు అర్థం కావట్లేదు. వర్మ గారు త్యాగం చేశారు, త్యాగం మీద కట్టుబడి ఉన్నారు. ఆయన ఏమంటాడంటే ఒకవేళ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి కారలేదు, అది పాత ఫోటోని వాడు సోషల్ మీడియాలో చూస్తున్నారని చెప్పారు. ఒకవేళ సర్లేండి, తర్వాత మాట్లాడదాం, దయచేసి నాది అయిపోను. ఒకవేళ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పార్లమెంటుకి పోటీ చేస్తే, నేను పోటీ చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా అనడంలో తప్పే ఉందండి. అందులో తప్పు లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు రాకపోతే పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తారు కూటమి తరపున, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎంపీకి షిఫ్ట్ అయితే ఆయన స్థానం నాకు ఉందని చెప్పడంలో తప్పు లేదు కదా. అది ఉంటాడా ఉండడా పార్టీ నిర్ణయిస్తుందా లేదా ఎట్లా చెప్తారా? ఏం మాట్లాడతారు మీరు? తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఎట్లా మాట్లాడతారు? అది అంతర్గతంగా మాట్లాడుకున్న మాటలవి. ఏం మాట్లాడతారు? ఆగండి మీరు. ఏంటి మీరు అంత స్పీడ్ అవుతారండి? ఏంటి మీరు అంత స్పీడ్? మర్యాదగా మాట్లాడండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మర్యాదగా మాట్లాడండి. ఫస్ట్ మీరు గర్తిస్తే మర్యాద నిలబెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్యాద అమర్యాదగా మాట్లాడవు. నువ్వు అమర్యాదగా మాట్లాడు. నోరు పోయి
నోర్మోయ్ వెయిట్ అండి ప్లీజ్ 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 ఆనంద్ సార్ గారు శాంతి ప్రసాద్ గారు శాంతి ప్రసాద్ గారిని ఆనంద్ సార్ గారు ప్లీజ్ ఓకే శాంతి ప్రసాద్ గారు వినాలి ఆనంద్ సార్ గారు శాంతి ప్రసాద్ గారు ఆనంద్ సార్ గారు శాంతి ప్రసాద్ గారు మీరు ముందే మాట్లాడింది ఏంటి? పొత్తుల్లో ఎటువంటి డిస్టర్బెన్స్లు రాకూడదు, అలకలు ఉంటాయి, పలకలు ఉంటాయి, చిలకలు ఉంటాయి అని ఇన్ని చెప్పి మళ్ళీ మీరిద్దరే డిస్టర్బ్ చేసుకుంటే అది వేరేగా వెళ్తుంది. అది మీకే ఇబ్బంది, మీ పార్టీలకే ఇబ్బంది. పొత్తు పార్టీలు ఎటువంటి విభేదాలు వచ్చినా కలిసి వెళదాము అని కదా మీరు శపథం పూనింది. సో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా అది వేరే రకంగా వెళ్ళడం తప్పించి ఈ రకంగా కాదు. అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు, అందులో ఎవరిని కించపరచడం లేదు, ఎవరిని ఏదో లేపుదామని కాదు, ఎవరిని టార్గెట్ చేయడం అనేది కూడా కాదు. ఆనంద్ సార్ గారు కూల్గా ఎలా ఉంది ఉభయ గోదావరి జిల్లాలో ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం? ఆ టాపిక్ వదిలేండి, పాయింట్లోకి రండి. ఆనంద్ సార్ గారు. వర్మ గారు మీరు వాళ్ళిద్దరితో మాట్లాడిచ్చారు, నేను ఇంటరప్ట్ కాల. అదే ఓకే మాట్లాడుతుంటే ఆయన చెప్పేలా చెప్పాలి, అంతేకాదు ఏదో ఆయన పాలన్నా ఆయన కూలన్నా ఇంట్లో పని ఉన్నా అగవంగా మాట్లాడతాడండి. అతను స్వభావాన్ని, అతను గద్దించే విధానాన్ని, అతని అహంకారాన్ని వ్యతిరేకిస్తున్నాను నేను. అతను అహంకార పూర్తమైనటువంటి ఆ మాటలను వ్యతిరేకిస్తున్నా, ఆ ఎక్స్ప్రెషన్ వ్యతిరేకిస్తున్నా. అది మర్యాద ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మానవత్వంగా మాట్లాడాలి. నువ్వు ఎగిరి తొత్తులకి ఎవరు భయపడతాడు? ఇక్కడ నీ ఎగిరి తొత్తులకి ఎవరు భయపడతాడు? ఎందుకు పిచ్చి పిచ్చిగా నువ్వు అరిచిన ఒకటే, నువ్వు వాగిన ఒకటే, ఏదైనా ఒకటే. వర్మ గారు వినండి, నాకు ఇచ్చారు మీరు టైం. ఇది నియోజకవర్గంలో మీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే భావించకండి. చిన్న సబ్మిషన్ ఏం లేదు, మీరు చెప్పండి. మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు నిలబడకపోతే వర్మ గారు అని మాట్లాడారు. అది మీకు తెలిసి మాట్లాడారు, తెలియక మాట్లాడారు, పొరపాటున అయితే వచ్చింది. ఎందుకంటే అది జనసేనకి కేటాయించిన సీటు, అది వాళ్ళు ఎంపీగా నిలబడుకుంటారు లేదా ఎమ్మెల్యే. ఆ కాంట్రడిక్షన్ మీద శాంతి ప్రసాద్ గారు రెస్పాండ్ అయ్యారు. సీట్ కాదు, వర్మ గారు దృష్టి పెట్టుకుని మాట్లాడుతున్నారు. అది చెప్పండి. వినండి. దానికి ముందు నేను ఒక మాట మాట్లాడా. పవన్ కళ్యాణ్ గారు నేను పార్లమెంట్ కి షిఫ్ట్ అవుతాను అనే మాట అన్నా సరే అది లేదా? వినండి. ఒకవేళ అటువంటిది జరిగితే గనక వర్మ గారు మళ్ళీ పిఠాపురం సీట్ అడిగి అర్హత ఆయనకు ఉంది అని నేను అన్నా. అదే తప్పు అంటున్నాను నేను. తప్పేంటండి? ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రకటించారు ఏమని? వంగా గీత గారిని పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నా, అవసరమైతే పార్లమెంట్ కి షిఫ్ట్ అవుతా అని ఆయన చెప్పాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడింది కాదు అది. ఓకే ఆనంద్ సార్ గారు మీరు మాట్లాడిన శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీలో మీరు గొడవలు పెట్టుకుంటే అది లేనిపోయిన డిస్టర్బెన్స్. ఓకేలేండి, అది ఎలా అర్థం చేసుకోవచ్చు. ఓకే వెయిట్. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో శాంతి ప్రసాద్ గారు శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఓకే పవన్ కళ్యాణ్ గారు నేను కాకినాడ పార్లమెంట్ కి పోటీ చేయాల్సి వస్తే అనే మాట స్టేట్మెంట్ నిన్న వచ్చింది. అది ఆయన అన్నాడు కాబట్టి ఒకవేళ ఆయన అటువంటి నిర్ణయం తీసుకుంటే తిరిగి మళ్ళీ వర్మ పిఠాపురం సీట్ అడగడంలో తప్పు లేదని నేను మాట్లాడాను.
ఎక్కడ అడగాల ఓకే. ఎక్కడ అడగాల చంద్రబాబు ఓకేనండి, ఓకే ఓకే శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, స్టేట్మెంట్ ఇచ్చాడో అదే అర్థం చేసుకోకుండా ఓకే. ఆనంద్ సార్ గారు, ఆనంద్ సార్ గారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ప్రకారంగా అది జరిగితే గనక ఓకే, ఓకే. మళ్ళీ ఆనంద్ సార్ గారు, ఆనంద్ సార్ గారు, ఆ టాపిక్ స్టాప్ చేయండి. ఆనంద్ సార్ గారు, ఓకే. శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆనంద్ సార్ గారు, ఈ టాపిక్ ఇక్కడ నెవర్ ఎండ్ పాయింట్. ఇది ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి. ఓకే, ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం ఉభయ గోదావరి జిల్లాలో ఎలా ఉందండి? ఏదండి ఏది ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది యాక్సెప్ట్ చేస్తున్నారా ఉభయ గోదావరి జిల్లాలో? మీ ప్రాంతంలో కూడా ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నాయి, మహాసేన రాజేష్ టికెట్ ఇవన్నీ కూడా, అవన్నీ సెటరేట్ అవుతున్నాయా? ఎలక్షన్ వరకు ఇలా సాగుతూనే ఉంటాయా? సార్ ఇప్పుడు మీకు నిజం చెప్పనా? మీకు నిజమే మాట్లాడండి, నిజం మాట్లాడతారని మిమ్మల్ని పీగన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడే బీజేపీ కేటాయించేశారని ఒక బులెటిన్ వచ్చింది మాకు. అది ఎవరికంటే చింత అనురాధ్ అని ఎక్స్ఎంపీ అమలాపురం ఉన్నారు, వాళ్ళ హస్బెండ్. ఆయన ఇప్పుడు సీఎంఓలో అడ్వైజర్ గా ఆయన చేస్తా ఉన్నాడు. ఆయన ఇంకా వైసీపీ పార్టీకి రిజైన్ చేయలేదు. ఆయన క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ అని ఇప్పుడు బులెటిన్ వచ్చింది. ఈవేళ ఉదయం ఏమొచ్చిందంటే మళ్ళీ మహాసేన రాజేష్ వస్తున్నాడు అని ఒక బులెటిన్ వచ్చింది. కాదు, పార్టీ అతను పక్కన పెట్టిందని ఇంకో బులెటిన్ వచ్చింది. ఇవేమీ కాకుండా జనసేనకు అయిపోయింది, గిడ్డి సత్యనారాయణ అనే అతనికి అయిపోయింది అక్కడని ఇంకో బులెటిన్ వచ్చింది. ఇట్లాంటి షికార్లు పుకార్లు చేస్తున్నాయి. షికార్లకి పకీర్లకి పుకార్లకి ఇది సమయం కదా. ఈ సమయానుకూలంగా వచ్చే మాటలు అనేక వస్తున్నాయి. ఆ మాటలు బట్టి మేము మాట్లాడుతున్నాం తప్ప మా సొంత తీసుకెళ్ళకండి, అయిపోయింది కదా. ఓటు ట్రాన్స్ఫర్ గురించి అడిగారు మీరు. ఈ ఓటు ట్రాన్స్ఫర్ ఏంటి? ఓటు ట్రాన్స్ఫర్ అనేది పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుండి పొత్తును కోరుకుంది. బీజేపీతో జనసేనతో పొత్తు కావాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంది. ఎందుకంటే 2014లో పొత్తులో భాగంగా మేము ప్రభుత్వాన్ని స్థాపించాం. 19లో పొత్తు లేకపోవడం వల్ల మా ప్రభుత్వం రావడానికి మాకు విఘాతం కలిగింది. కాబట్టి మాలో ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో అవన్నీ మేము సర్దుబాటు చేసుకుని 5 ఏళ్లలో పొత్తుని ప్రగాఢంగా మా పార్టీ కోరుకుంది. ఆ క్రమంలో ఈవేళ పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తులో ఎటువంటి త్యాగానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఓటు ట్రాన్స్ఫర్ అవడానికి కూడా ప్రజల్లో కూడా సంసిగ్ధత వ్యక్తం అవుతూ ఉంది. ఏకాభిప్రాయం ఉంది. ఈవేళ కమలం గుర్తుతో పోటీ చేసినా, సైకిల్ గుర్తుతో పోటీ చేసినా, గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేసినా మూకుమ్మడిగా ప్రజలు ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. దీంట్లో సందేహం లేదు. రేపు సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో, రేపు కూటమి ప్రభుత్వం వస్తుందనేది కూడా అంతే నిజం ఆంధ్రప్రదేశ్ లో. నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, మోహన్ రెడ్డి గారు, ఇంకా మీరు మాట్లాడడానికి ఏం లేనట్టున్నది. చాలా హ్యాపీగా కూర్చున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం, మీరేమైనా క్వశ్చన్ అడుగుతారా, నేను మాట్లాడాలనా? లేదు, మాట్లాడండి. ఇప్పుడు జరిగిన అంశాలన్నీ కూడా మీకు పాజిటివ్గానే మీరు మలుచుకుంటారు కదా. ఏంటి పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారట, పెద్ద వాళ్ళందరినీ అక్కడ దింపుతున్నారట. ఒక నియోజకవర్గం మీద, ఒక సామాన్య నియోజకవర్గం మీద అంత ఫోకస్ అవసరమా? ఓటుకు కూడా లక్షిస్తే అవకాశం కూడా ఉందని చెప్పి వస్తున్న టాకు. ఇప్పుడు సామాన్యుడు ఎలా అవుతాడండి? సామాన్యుడు ఎట్లయితాడు? ఆయన నియోజకవర్గం కేంద్రంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని, ఈయన పార్టీని, మొత్తం పార్టీలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని బంగాళాఖాతంలో తొక్కేటంత పవర్ఫుల్ మొగోడు. ఒకవేళ అలా కాకపోతే పార్టీనే కాదు, నా పేరే పవన్ కళ్యాణ్ కాదని చెప్పినటువంటి గొప్ప నాయకుడు, భారతదేశమే ఆయన కల్లా చూసేటంత గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు చిన్న నాయకుడు ఎట్లవుతాడు? పెద్ద నాయకుడు. ఆయన పెద్ద నాయకుడు కాబట్టి ఆ పెద్ద నాయకుని ఏదో మా చిన్న పార్టీతో మేము ఆయన ఓడిస్తామా లేదో చూడాలి కదా. మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం. మేము ఓడించాల్సిన బాధ్యత మా పార్టీ పరంగా మాకుంటుంది కదా. చెప్పింది కరెక్టేనా? కాదు, నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవన్నీ కూడా కరెక్టేనా? పిఠాపురం కోసం ఏది ఓటుకి లక్ష ఇవ్వడానికి కూడా వెనకాటలేదు. పెద్ద లక్ష కోటి ఇవ్వడానికి అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు కదా. ఓట్లు అంత ₹1,00,000 తీసుకొని ₹1,00,000 తీసుకొని ఓటు వేయడానికి ఆ జనాలు కూడా అంత పిచ్చోళ్ళుగా కనపడరు. జనమే ఉంటారు అక్కడ. ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. రేపు ఓటు వేస్తారు, వేసిన తర్వాత తెలుస్తుంది. కాకపోతే ఏమంటే పగడ్బందీగా ఎలక్షన్ జరపాలంటే, కరెక్ట్ గా జరిపించాలంటే కావాల్సినటువంటి సిస్టమ్ అంతా పెట్టుకొని మేము నడిపించాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము నడిపిస్తున్నాం. అంతేగాని దాన్ని వాళ్ళు ఏదో చెప్పినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే ఆ మాట్లాడిన దానికి మేము ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదని మేము చెప్తున్నాం. అదేవిధంగా మీకు ఒక చిన్న
రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మీరు ఓపిక కూడా పట్టాల్సిన అవసరం చెప్పండి, ఉంటుంది. చెప్పండి. వాళ్ళందరినీ మాట్లాడకుండా పెట్టాలి. ఎవరో ఎందుకంటే మాట్లాడరు, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు దత్తపుత్రుడని మాత్రమే మాట్లాడాడు. దత్తపుత్రుడని మాట్లాడిన దానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడినారు ఆ పెద్ద ఆయన. దత్తపుత్రుడు అంటే ఎంత తప్పు అది మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మనిషిని దత్తకు తీసుకుంటే అతని ఆశయాలను నెరవేర్చినటువంటి వ్యక్తి దత్తపుత్రుడు అవుతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు 175కి పోటీ చేయాలనుకుంటే ఈయన 70, 50, 30, 28, 24 నుండి 21కి వచ్చినటువంటి వ్యక్తి, రేపు ఇంకొక 5, 10 త్యాగం చేయమంటే త్యాగం చేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దత్తపుత్రుడు అంటే అది పెద్ద తప్పని ఆయన ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి వచ్చకుండా పెట్టానా శాంతిప్రసాద్ గారు ఆయనకి వచ్చిన ఛాన్సే చాలా లేట్ గా సరే ఓకే మీరు మాట్లాడారు మీరు మాట్లాడారు సోనియా గాంధీ తొడగొట్టాడా సోనియా గాంధీ గట్టిగా మాట్లాడితే బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు, బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు, ఎవరితో పార్టీ పెట్టుకున్నాడు, ఆ పార్టీ లాక్కున్నాడు. పిచ్చి పిచ్చి అన్న ముసలి మాధ్యమ అట్లా మాట్లాడుతుంటా ఎందుకు ఓపిక పెట్టారంతా, ఎందుకంటే ఆవేశపడతావు? ఢిల్లీ పెద్దలను ఢీకొని ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని రెండేళ్ళు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలుసుకోలేకుండా ఆడింగలోని మాత్రం వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తీర్మానం పెట్టమను, ఎంపీకి పోతా కాకపోతే దాన్ని చీప్ గా మాట్లాడలే. దమ్మున్న మగాడు, ధైర్యం ఉన్న మగాడు కాబట్టి స్వయంగా మిక్స్ కాకుండా ఎవరితో మేము పోయి మిలాఖత్ కాకుండా స్వయంగా మేమే మా అంతటా మేమే పార్టీ పెట్టుకున్నాం, మా అంతటా మేమే డబ్బులకి తెచ్చుకొని వాళ్ళ నీళ్ళని అడగచ్చుకొని పార్టీలు మేము పోటీ పెట్టిలే. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినంత స్థాయి వీళ్ళ పార్టీ అధ్యక్షునికి ఉందా? ఈయనకు పార్టీ మీద నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు, మాకు కూడా మా నాయకుడు అంటే గుండెల్లో పెట్టుకుంటాం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ మీద ఉన్న గౌరవం కూడా ఇట్లా ఉలిగమ్మ తిన కూర్చొని పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి మళ్ళా తర్వాత ఈ రోజు కూడా గెలుస్తామో లేదని బాధపడి భయపడి మళ్ళా నేను ఎంపీకి పోతాను, నన్ను అమిత్ షా రమ్మంటున్నాడంట. మోహన్ రెడ్డి గారు అమిత్ షా ఏంటి? నువ్వు మగాడివైతే నిలబడు, నువ్వు పార్లమెంట్ పోటీ చేయాలనుకున్నావు, నువ్వు చెప్పు, నువ్వు ప్రకటించు, అంతే తప్ప అమిత్ షా చెప్తాంట, నరేంద్ర మోడీ చెప్తాంట. నరేంద్ర మోడీ మీటింగ్ లో మైకులు పెట్టుకునే కానీ దత్తములు మీరు పార్టీ మీరు రాష్ట్రాన్ని వెళ్తాను, మీకు సుపరిపాలన కావాలా? రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలైన వర్గాలకు ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు కాబట్టి ఈ రోజు 175 మేము గెలుస్తామని చెప్తున్నాడు. నా 5 సంవత్సరాల పరిపాలన చూసి నేను బాగా చేసింటే నాకు పని చేయండి, నాకు ఓటేయండి, లేదంటే నాకు ఓటేయద్దని చెప్పినటువంటి ఏకైక దమ్మున్న ధైర్యం ఉన్న మగాడు జగన్మోహన్ రెడ్డి. అందరిలాగా అడుక్కొని నాకు ఓటేయండి, సాగు బతుకుల్లో ఉన్నా నేను ముస్లిం అయిపోయినా, నాకు లాస్ట్ ఎన్నికలు ఈ ఎన్నికలు లేకపోతే నన్ను జైల్లో పెడతారు. మేమేం అడుక్కోలే, మేము 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో జనాల్లోకి రానివాడు, వచ్చిన పరదాలతో వచ్చినాడు, ఆకాశంలో తిరుగుతున్నప్పుడు కూడా రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసినాడు, రహదారి మీద చెట్లు కొట్టేసేవాడు, జనాలు తిరిగేవాడు. లేక లోకేష్ లేక చంద్రబాబు నాయుడు ఇంకోరికో కాదు, మొత్తం రాష్ట్రంలో 175 గెలవాలనే ఉద్దేశంలో మేము పనిచేస్తున్నాం. మాకేంది పిఠాపురం ఏంది? పిఠాపురం ఆయన
మీ ఓటు కూడా మొగోళ్ళని మీరు చెప్తున్నారు. మీ ఓటు కూడా మొగోళ్ళని మీరు ప్రొటెక్ట్ తీసుకున్నారు. మీ ఓటు కూడా మొగోళ్ళని పులివెందులు దాటి బయటికి రమ్మను, కడప దాటి బయటికి రమ్మను, ఆ గడప దాటి బయటికి రమ్మను, ఆ గడప నుంచి బయటికి రమ్మను. 15 సంవత్సరాలు పార్టీలో పనిచేసినాడు, ఇంట్లో కూర్చొని మొగోడిని అది మొగదం. పార్టీ పెట్టింది 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో 15 సంవత్సరాలు పాడు చేసి 15 సంవత్సరాలు ఈ 15 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు చంద్రబాబు తాకట్టు పెట్టాడు. ఇంకొక 5 సంవత్సరాలు మీరే 2029లో చంద్రబాబు మళ్ళా తాకట్టు పెడతామంటున్నారు. ఈ తాకట్టు ఆ తాకట్టు పెడితే మీ పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి వయసు అంతా అయిపోతే మీరేంది రాజకీయాలు నడిపితే మీతో ఏంది రాజకీయం చేసేది? మాకు వయసు అయిపోతే మీకెందుకు, మీ అభిమానం రాకపోతే మీకెందుకు ఏడుపు? మీ ముసలి కంటే మాకు అక్కర్లేదబ్బా, మీ ముసలి కంటే మాకు అక్కర్లేదు. మీ ఏడుపు మీరు ఏడవండి, మీ ఏడుపు మీరు ఏడవండి. నెక్స్ట్ గెలిపించుకోండి చూద్దాం. ఎంపీ సీట్ రాదని మన వచ్చిన నెక్స్ట్ గెలిపించుకోండి చూద్దాం. మీ ఓడు పులివెందులు దాటి బయటికి రమ్మని, పులివెందులు దాటి బయటికి రమ్మని మోహన్ రెడ్డి, పులివెందులు దాటి బయటికి రమ్మని మోహన్ రెడ్డి. నరేంద్ర మోడీతో కాదు, సామాజిక న్యాయం ఉంటాడా? 42 మంది రెడ్లకి సామాజిక పెట్టాడు కాబట్టి ఆ 175 మీద టార్గెట్ ఉంది. కానీ మీలాగా సామాజిక న్యాయం మాట్లాడేవాడు రాయలసీమలో ఒక్క బలిజింగ్ సీట్ ఇచ్చి మాట్లాడేవాడు సిగ్గుండాలి. సామాజిక చూసి జనం ఓటు బీకేస్తారా? మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు, మిమ్మల్ని కోరుకునే పరిస్థితిలో లేరన్న విషయాన్ని గుర్తుంచుకొని నడుచుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా కనీసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి 23 సీట్లు చంద్రబాబును సాధించుకోమను. మీకు వచ్చినటువంటి మన 70,000 ఓట్లు గాజువాకలు వచ్చినాయి 70,000, ఆ 70,000 ఓట్లు తెచ్చుకోవాలి. సరే ఆడ మీకు పిఠాపురంలో 70,000 కాపులు మన కోట్లు పడతాయి. కాపును చూసి ఎంపీ గాను, రాజ్యసభ మెంబర్ గాను, జడ్పీ చైర్మన్ గాను శబాస్ అనిపించుకున్నటువంటి వంగా గీత గారు చదువుకున్నటువంటి వ్యక్తి, ఇంటర్నెట్ ఫెయిల్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ప్రజలకు? వంగా గీత గారి ముందర ఎందుకు పనికొస్తారు? ఆయన పార్టీ అనుకుంటున్నారు. అందుకని మన పెట్టే చిలకలూరుపేట మీటింగ్ వచ్చి మాకు రీతులు చెప్తాడంటే సిగ్గుండాలా? ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డిని ఎఫ్ఐఆర్ లో ఆరోధించబెట్టించుకున్నాడు. ఎఫ్ఐఆర్ లో పోలీసులతో ఆ ఊసలు లెక్క పెడతారు ఆరోధించాడు. పంచాయతీ మెంబర్, పంచాయతీ సర్పంచ్ ఏదో ఒకటి ఇచ్చి మిమ్మల్ని మా పార్టీలో చేర్చుకున్నారు రమ్మని చెప్పు. మీకెప్పుడు మా పార్టీని టీ తగిలేదు, మీతో టీ తగిలిన శాత అయ్యేది మీకేమవుతుంది? మీ పార్టీ దగ్గరికి రానిరు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏడ్చుకుంటా కూర్చోవాల్సిందే తప్ప మీరు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడం తప్ప మీకు చెప్పరు. 170 సీట్లు డిక్లేర్ చేసి మీ ఓడి మొహం నవ్వుందా? పక్కనే కూర్చున్నాడు, తలకాయ దించుకొని కూర్చున్నాడు. పట్ల మోహన్ రెడ్డి పోర్సు పెట్టింది, మీ ఓడికి ఆ మాత్రం పోర్సు లేదు. మీతో ఏమైతుంది? మిమ్మల్ని పులి అంటే కాదు, రా బయటకు పోటీ చేయి, రా మోహన్ రెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, దయించి మీరు పెద్దవారు సబ్జెక్ట్ మాట్లాడండి సార్. ఇప్పుడు ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటూ ₹1 ఇస్తున్నారు ఓటుకంటే ఇది ఏమైనా సబు సందర్భం ఉందా? ₹1 ఎవరైనా ఇస్తారా? కడుపుగానందన్నాడు. ఇది ఏమైనా అర్థం పార్థం అన్న మాటేనా? ఏ నియోజకవర్గంలో 2.5 లక్షల మంది ఉంటారు, ఒకటికి లక్ష ఇస్తే ఎంత ఉంటుంది సార్? ఏది మరీ ఎంత వెటకారం అయిపోయింది. అలా భౌగోళిక ఏంటంటే ప్రతి దానికి ఓటమికి 100 ఎక్స్క్యూజెస్. గతంలో చూడండి, ఓడిపోయిన వెంటనే ఎలా అనగానే ఇమీడియట్గా చెప్తున్న సొల్యూషన్స్ ఏంటంటే మిషన్లు ఇలాంటివన్నీ. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక నియోజకవర్గంలో ఒక స్థాయి కలిగిన పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలు వేస్తున్నారు చూడమనండి. ఎవరిని ముద్రగడ గారు లాంటి వ్యక్తిని, నెక్స్ట్ ఈ దూరంపూడి చంద్రశేఖర్ గారి రెడ్డి గారిని, ఇలాంటి వాళ్ళందరినీ ఫైనాన్షియల్ ఎబిలిటీ, స్ట్రాటజీ, కాస్ట్ కమ్యూనిటీస్ని వీటిలన్నింటినీ ఏకీకృతం చేసి ఒక నియోజకవర్గం మీద పట్టు సాధించడానికి ఆ పార్టీ చేస్తున్న విన్యాసాన్ని వీళ్ళు కనబట్లే. దిస్ ఇస్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్ అంటారు. ఈ సోషల్ ఇంజనీరింగ్ దగ్గర ఎప్పుడైతే వెనకబడి ఉంటారో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వస్తుంది.
అందుకనే ఒక పార్టీ అనుసరిస్తున్న ఎవరు వెనకబడి ఉన్నారు? ఆబ్వియస్గా తెలుగుదేశం అండ్ జనసేన. ఎందుకంటే ఒక పార్టీ ముందుకు నడుస్తున్న విధానం వాళ్ళు గమనించలేమండి. శాంతి ప్రసాద్ గారికి మనందరికన్నా బాగా తెలుసు. ఎందుకంటే ఏం తెలుసు పార్టీలు వెనకబడి ఉన్నాయని చెప్పి శాంతి ప్రసాద్ గారు తెలుసు. అలా కాదు, ఎందుకంటే ఒక వ్యూహం రచించే కార్యక్రమంలో ఇప్పుడు మన ఈ డిబేట్లో సారాంశం కూడా చూడండి. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు నిలబడకపోతే ఎంపీకి ఆయన నిలబడితే అనగానే ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి తెలుగుదేశం రెడీగా ఉంటుంది అట్ ద కాస్ట్ ఆఫ్ జనసేన. ఇదే నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది. ఇక్కడ జనసేన సామర్థ్యాన్ని ఈ క్యాడర్ అంతా సమాయత్తమై వీళ్ళ గెలుపు కోసం పోరాటం దగ్గర వీళ్ళిద్దరు రెండు పార్టీలు వెనకబడే ఉంటున్నాయి. అక్కడ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి చూడండి. అక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పెద్ద మనిషిని ముద్రగడ గారిని కూర్చోబెట్టుకోగలిగారు. తీసిపడేయమనండి ఎవరైనా అనవసరం. బట్ ఆయన మొమెంటం పేరప్ చేయడానికి అంటే ఆయన చెప్పిన 70,000 ఓట్లు ముద్రగడ గారి ప్రభావం పిఠాపురం మీద ఉంటుందని ఆబ్వియస్గా ఉంటుంది సార్. ఇప్పుడు ఎంత కాదని ఇప్పుడు మీ ప్రభావం మీ వైజాగ్లో ఉండదు, శాంతి ప్రసాద్ గారి ప్రభావం ఆయన నియోజకవర్గంలో ఉండదు, ఆయన సామాజిక వర్గంలో ఉండదు. ఆయన ఎంత కాదన్నా పెద్ద మనిషి కింద కన్సిడర్ చేస్తారు. ఓ పెద్ద మనిషి 4-10 మంచి మాటలు చెప్పరు. ఇక్కడ ఈ పెద్ద మనిషి రీప్లేస్మెంట్ ఏదంట? అక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పని ఒక ఎంపీగా నిలబడుతూ ఎమ్మెల్యేకి పెద్ద మనిషిగా నిలబడతా ఉన్నా ఈ తెలుగుదేశం సహాయ నిరాకరణ ఉద్యమం ఇది చెప్పనండి. దానికి ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి వీళ్ళ దగ్గర స్ట్రాటజీస్ లేవు. నిన్న దాకా హరిరామ్ జోగి గారిని కానీ లేదా ముద్రగడ గారు కానీ ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఓ పెద్ద మనుషులుగా ఉభయ గోదావరి జిల్లాలో నిలుపుకునే స్థాయిని చేజేట్లరా తెలుగుదేశం పరంగా చూసుకుంటే వాళ్ళిద్దరూ వదులుకోవాల్సి వచ్చింది. వాళ్ళిద్దరూ సైద్ధాంతికంగా తెలుగుదేశాన్ని విభేదిస్తారు. కాబట్టి ఇక్కడ ఆ డొలతనం, తెలియనితనం, ఆ అమాయకత్వం మొత్తం అంతా జనసేనకి నెత్తికి వస్తుంది. ఇప్పుడు సామాజిక వర్గంలో ఎంత కాదన్నా కన్సల్టేటివ్గా పడే దగ్గర డివైడ్ అండ్ రూల్ ఆ ఆవులు కథ ఒకటి ఉంటుంది చూడండి. పుల్లు ఎదుర్కొనే నేపథ్యంలో 4 ఆవులు విడిగా ఉన్నప్పుడు ఏం సాధించగలుగుతాయి? ఇక్కడ దీనికి ఎంతో ముందు నుంచి ఎలక్షన్ ఇంజనీరింగ్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లోనే ఒక త్రిముఖ వ్యూహంతో వైఎస్ఆర్సీపీ సక్సెస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తుంది. అక్కడ వీళ్ళ డొల్లతనం వెనకబడతానని కవర్ చేసుకోవడానికి ఆ రోజు పోరాటంలో నిశ్చితంగా జనసేన చేసేట్లను వదిలేశారు ముందుకి. అప్పుడు కూడా వాళ్ళ దగ్గర 20-24% ఓటు కన్సల్టేట్ చేసుకోగలిగింది. అక్కడి నుంచి వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వెసులుబాటు ఇవ్వకుండా ఈ తెలుగుదేశం ఓటు బ్యాంక్ గండిపడిందని చెప్పి ఇవాళ ఇటు పరితిప్పి జనసేనకి మళ్ళీ వివక్షకి గురి చేస్తున్నారు. ఈ స్ట్రాటజీలు గమనించట్లే వాళ్ళు. ఇక్కడేమవుతుంది? నీది కాంతి పక్కోడికి గ్యారెంటీగా అవుతుంది. అదే వాళ్ళ ముద్రగడ గారి ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయింది. ఓకే, శాంతి ప్రసాద్ గారు అయితే ఎన్నాళ్ళు గమ్మునున్న ఆయన రాజకీయ నేపథ్యంలో ఇవాళ రాజకీయ పార్టీ పరంగా ఎందుకు వచ్చాడండి ఆయన? మీరు గమనిస్తున్నారా? సముచిత స్థానం ఎప్పుడైతే ఈ 2 పార్టీల పరంగా ఆయనకి దొరకట్లేదు పెద్ద మనిషికి, ఇవాళ పెద్ద మనిషి వేరే పార్టీకి వెళ్ళగలిగాడు. ఓకే, శాంతి ప్రసాద్ గారు వర్మ గారు ఒకటి చెప్తాను. మా సోదరు ఎన్ని చెప్పినా కానీ వైసీపీ వ్యవస్థాపక వ్యక్తుల్లో నేను ఒకని అన్నాడు. ఎవరు నేను చెప్పించలా, ఆయనే చెప్తున్నాడు. అటువంటి వ్యక్తి వైసీపీ కోసమే చంద్రబాబు నాయుడు గారి మీద యుద్ధం ప్రకటించాడు. అసలు కాపులకి నిజంగా అవసరం ఏంటంటే కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు అన్నారు. ఆ నిధులు రాకుండా అడ్డం కొట్టింది ఎవరు? తన ఉద్యమంతో. జనాలు గమనిస్తారు. నేను ఈరోజు చెప్తున్నాను, ఆన్ రికార్డు చెప్తున్నాను. మరి శాంతి ప్రసాద్ గారు 5% కాపులకి రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు ప్రసాద్ గారు ఇది జనాలకు వెళ్ళాలి, ఇది జనాలకు వెళ్ళాలి. కాపు కార్పొరేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా మంచి సర్వీస్ చేశారు కాపులకి. విదేశీ విద్య కూడా అందించాడు. వినండి, ఎందుకు మోహన్ రెడ్డి ఎవరు ఎందుకు చేస్తున్నారు చూసినారు. 1800 చెప్పి 1100 నిధులు ఇచ్చినాడు. 1800 కోట్లు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మీరేం చేశాడు చెప్తా. 19 వరకు ఏం చేసినారు? కనీసం 14,400 కోట్లు ఇచ్చాడు. అంటే ప్రామిస్ చేసిన 24% ఇచ్చాడు. మీరు 10,000 కోట్లు ఇచ్చిందంట 1,400 కోట్లు. అంటే మీరు ఇచ్చినంత 14,000 ఇచ్చారు. ఎవడు మీరు కాపులకి విదేశీ విద్య ఇచ్చారు. కౌలు రైతులుగా గుర్తిస్తూ ఉన్నారు. మీరే మాట్లాడేది మీరు సామాజిక మొత్తం మీద 42 టిక్కెట్లు రెడ్లు కూర్చొని మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? ఒక బలిజీకి ఇచ్చారు. రాయలసీమలో బలిజీ సంఖ్య ప్రకారం 1 సీట్ వచ్చేది. మీరే సమతుల్యం పాటించేది, సామాజిక సాధికారం ఇచ్చేది, సోషల్ జస్టిస్ ఇచ్చేది. మీరా మీరు మాట్లాడే కబుర్లు
కాపులు ఈ వైఎస్ఆర్ విషయంలో ఉన్నారు కాబట్టి ఓడిపోతారని జగన్ రెడ్డి చేసిన మోసం ముద్రగడ ఏ రకంగా కొనసాగించాడు ఆ రోజు తురిగడ పెట్టాడు. ఆ తర్వాత సభ ముందు ముద్రగడ భూమన కరుణాకర్ రెడ్డి అంబటి రాంబాబు వీళ్ళు కదా కలిసింది చంద్రబాబు నాయుడు ఆయన ముద్రగడ గారి గురించి ఆయన సామాజిక వర్గం కాబట్టి ఆయన కంప్లీట్ చేసిన తర్వాత చేశాడు కాపులకి చంద్రబాబు నాయుడు ఏ రకంగా అడ్డగొట్టాడు ఏ రకంగా అడ్డగొట్టాడు కాపు ద్రోహి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇది డిస్కషన్ జరగాల ఇది డిబేట్ జరగాల ఇది కాపుల డిబేట్ జరగాల ఓకే కాపుల గురించి మళ్ళా ఇది డిబేట్ జరగాల కాపు మా రెడ్లందరూ కాపు అని చెప్పేసి మీ రెడ్లందరూ తీసుకొచ్చి కాపుల కోట్ల పంచామని ఈ ఎదో కాపులు కాదు కాపు కార్పొరేషన్లో మీరు ఎన్ని నిధులు ఇచ్చారు ఎంతమంది కాపులకు ఇచ్చారు ఎంతమంది కాపులు విదేశీ విద్య ఇచ్చారు ఎంతమంది కాపులకు ఉపాధి ఇచ్చారు కాపు కార్పొరేషన్ ఈ లెక్క పెట్టండి మీరు లెక్కలే మీ సాక్షి చంద్రబాబు నాయుడు 1400 కోట్లు ఇచ్చారు 1400 కోట్లు. ఆనంద్ సార్ గారు అత్యున్నత స్థానంలో మోహన్ రెడ్డి గారు ఆనంద్ సార్ గారు మీరు రెడ్లందరూ ఇచ్చుకొని అది కాపుల కోటలో వస్తారా? మీరు వెయిట్ చేయండి. ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అంతా కూడా జనసేన అని చెప్పి వినిపించి వాయిస్ ఆ పరిస్థితి ఉందా ఆనంద్ సార్ గారు? మీకు కూడా ఆ ప్రాంత వాసులే కదా. ఉంది ఇంకో నాయకుడి వెంట లేదు. కాపు కులం అంటే ఈవేళ ఉరకలేస్తున్నటువంటి యువత వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని పెద్దల్ని ఒప్పించుకుని పవన్ కళ్యాణ్ కోసం ప్రాణత్యాగానికి అయినటువంటి సిద్ధపడినటువంటి ఒక సైనికులు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు ఊహించట్లేదు కూడా. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి వెంట మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 8 లక్షల కాపు కులం వెన్నంటి ఉంటుందంట్లో నిస్సందేహంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. అలాగే రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం దగ్గర 6,90,000 మంది ఉన్నారు. అది మొత్తం వైఎస్ఆర్సీపీకి అలైన్ అవుతుంది మీరు చేసిన పనికి. అక్కడ కూడా సోషల్ ఇంజనీరింగ్ మీ లెక్కలు మీకు ఉంటాయి. మీకు ఇంకో విషయం తెలియదు. ఎంతమంది బీసీలకు ఇచ్చారు సార్? మీ దగ్గర తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గౌరవించి రాజకీయ జీవితాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం. కాబట్టి మీరేదో విశ్లేషకులుగా వచ్చి వైసీపీ వెనకాల ఆ కులం ఉంది ఈ కులం ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. ఏ కులం జరుగుతున్న పరిణామాలు నిలువు దోపిడి అటువంటి పార్టీ ఇలాంటి విశ్లేషకులు కుహనా విశ్లేషకులు తప్ప కులాల పార్టీ వెనకాల లేవు. అన్ని కులాలను మోసం చేసింది వైసీపీ. బీసీల రిజర్వేషన్ 32% నుంచి 22% తగ్గించింది. ఎలా ఉంటారు బీసీలు వైసీపీ వెనకాల? చెప్పండి. వైసీపీ వెనకాల కులాలు లేవు, కేవలం ముఠా ఉందా వెనకాల? సాయిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, సోకాల్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, పెద్దిరెడ్డి ఇలాంటి రెడ్లందరూ అర్థమైంది. కాబట్టి ఇటువంటి కుహనా విశ్లేషణలు మానుకోండి. మీరు
మీరు విశ్లేషణ చేయండి. అదే చేస్తున్నాం కదా సార్, మీకు అర్థమైనదే. మీకు ఏంటంటే మీకు భజన అలవాటు అయిపోయింది. మీరు చెప్పాలని పని మీకు ఆ ఛానల్లో భజన బాగా అలవాటు చేసి జై జై చంద్రన్న పాటలు అవి పెడితే మీకు వస్తాయి. ప్రజల నాడి తెలుసుకుని మాట్లాడుతున్నాం. ప్రజల నాడినే మాట్లాడుతున్నాం. ప్రజల నాడిలో ఇవాళ మీకు విశ్లేషకుడిగానే మారుతున్న విషయం మీకు నచ్చట్లే. ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారన్న విషయంలో ప్రజల కులగణన లేని దగ్గర బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పిస్తున్న ఒక పార్టీ బీసీ పునాదుల మీద ఏర్పడిన మీ పార్టీకి గండి పడుతోందని విశ్లేషకుడిగా చెప్తున్నా. అది మీరు గ్రహించకపోతే నేనేం చేయాలా? ఇవాళ మీరు కాపు సామాజిక వర్గాన్ని చెప్తున్నారు. గతంలో బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీని మీరు చెప్పారు. ఇవాళ బీసీ పునాదుల మీద దగ్గర కాపు రిజర్వేషన్ 5% ఇచ్చారు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఎవరైనా గండిపడి ఆ సామాజిక గమనించుకోండి. 60 లక్షల కులాలు ఓట్లు బీసీలు అటువంటి మాట్లాడకూడదు. స్కెడ్యూల్ ఏంటి? 27 తారీఖు నుండి రేపు నెల 20 తేదీ వరకు ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు బస్ యాత్ర ఉంటుందండి. 20 బహిరంగ సభలు జరుగుతాయి. అక్కడ ప్రతి చోట మా ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు. పార్టీ అధ్యక్షుడు మధ్యలో ఏమైనా బ్రేకులు ఉన్నాయా? ఇంకా స్ట్రైట్ అవే ఇడుపులపై టు ఇచ్చాపురం వరకు ఓకే స్ట్రైట్ వెళ్తూ ఉంటుంది. మధ్య మధ్యలో నాయకుడు పాల్గొంటాడు. దాంట్లో బహిరంగ సభల్లో మా నాయకుడు స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. ఓకే కాబట్టి ఇంతకుముందు జరిగినటువంటి 4 సిద్ధం సభలు బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఇంతవరకు చరిత్ర సృష్టించింది. సిద్ధం సభలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇంత పెద్ద బహిరంగ సభలు నాయకులు పార్టీలు మెసేజ్ పంపించినాం. ఇప్పుడు మళ్ళీ ఈ సిద్ధం మేమంతా మీకోసం సిద్ధం అనే కార్యక్రమాన్ని పెట్టి 27 నుండి దాదాపు 20 తేదీ వరకు బస్సు యాత్ర జరుగుతుంది. బస్సు యాత్రలో పూర్తి రాష్ట్రం మొత్తం అంతా కవర్ అయిపోతుంది. కవర్ అయిపోయిన తర్వాత 175కు 175 ఖచ్చితంగా వచ్చి తీరుతాయి నమ్మకం మాకుంది. మీరు 175 వదలరు ప్రసాద్ గారు. 175 రావాలనే ఉద్దేశము. గవర్నమెంట్ ఏంది కళ్ళు ముసుకొని సీఎం గారు ఇంట్లో కూర్చున్న వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్న ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ప్రచారానికి రావాల్సిన అవసరం ఉండదు. 175 కావాలని శుభ్రంగా ఆయన బయటకు వచ్చి పని చేస్తాను. మీకెందుకు సార్ బాధ? 175 సాధ్యమా సార్? ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజలే గొడ్డుపోలే వారు వన్ సైడ్ అని చెప్పి మొత్తం 175 ఆరత పనుల్లో పడ్డాను. గెలుస్తారు, సముచిత స్థానాలు వస్తాయని మాట్లాడడం అపోజిషన్ పార్టీలు అవన్నీ దేనికి పార్టీల ప్రస్థానాలు ఉంటా సార్. దేర్ ఇస్ వైటల్ ఛాన్సెస్ అన్న దగ్గర పిఠాపురంలో ఏం జరుగుతుంది ప్రసాద్ గారు? పిఠాపురం మళ్ళీ గాజువాకలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. దాంట్లో చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో నేను చెప్పక్కర్లే, మా శాంతి ప్రసాద్ గారికి బాగా తెలుసు. సోషల్ ఇంజనీరింగ్ ఎప్పుడైతే చేయరో మీరు అలా శాంతి ప్రసాద్ గారిని డిబేట్ ఉన్నంతసేపు బుద్ధిస్తుంటారా సార్? ఆయన వ్యక్తిగతంగా చాలా పెద్ద మనిషి. ఇప్పుడు పెద్దల మాటలు సద్దన్న మూటలు అని అంటారు. నాకు ఆయన ప్రజారాజ్యం నుంచి ఆయన ప్రస్థానం నాకు తెలుసు. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద ఒక లాల్జన్ భాష గారిని ఉండేవారు పెద్ద మనిషి తెలుగుదేశంకి. ఆయన మా శాంతి ప్రసాద్ గారు ఇద్దరు ఒకటే. వాస్తవం చెప్తారు అధినాయకుడికి. అది వినపోతే వాళ్ళ కర్మ మనవేడి చేస్తాం. ఆయన వాస్తవం మాట్లాడలేదని ఆయనతో ఫైట్ చేశారు. నాకు ఆయన మీద ఆ గౌరవం ఉంది. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా ఉంటాడు ఆయన. వాస్తవాలే చెప్తాడు. అది గ్రహిస్తే చాలా మంచిది. అది గ్రహించిపోతే ఎవరి కర్మకు ఎవడ బాధ్యుడు? పెద్దలు హరిరామ్ జోగర్ నీ కర్మకు నాదే బాధ్యత అని ఆయన మట్టుకు ఆయన ఉన్నాడు. ముద్రగడ గారు అదే పని చేసుకున్నారు. ముద్రగడ గారి ప్రభావం ఉంటుందా? ఎందుకు ఉండదు సార్? ఎందుకు ఉండదు? మా శాంతి ప్రసాద్ గారి ప్రభావం, శాంతి ప్రసాద్ గారు ముద్రగడ గారి ప్రభావం ఎంత ఉంటుందండి మీకు తెలిసిందా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కంటే పిఠాపురంలో ముద్రగడ గారికి ఎక్కువ ఉంటుందండి ప్రభావం స్థానికత మీద. గుర్తుంచుకోండి. అదే నేను చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ రెడ్డి తీసుకుందాం. చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 ప్రభుత్వంలో కాపులు చేసి నేను 3 ముక్కలో చెప్తా. 5% రిజర్వేషన్ బీసీలో ఇద్దాం అనుకున్నాడు, కుదరలేదు. ఈ ఓసీలో ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్ ఇచ్చాడు. చట్టం కూడా తీసుకొచ్చాడు. 8/3/2019 నుంచి అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, జీవో నంబర్ 45 ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆ రిజర్వేషన్ అమలు కూడా తీసుకొచ్చాడు. జీవో నంబర్ 45 8/3/2019 నుంచి కాపులకు రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. ఆ వచ్చిన దాన్ని జీవో నంబర్ 66 ద్వారా తీసేసింది జగన్ రెడ్డి.
అక్కడికి అది అయిపోతే పద్మనాభం గారు పిఠాపురంలో పద్మనాభం గారి ప్రభావం గురించి నాకు స్ట్రైట్ గా చెప్పరా? శాంతప్రసాద్ గారు ఇప్పుడు జగన్ రెడ్డి ఏం చేశాడు? 33,643 కోట్లు కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శాంతప్రసాద్ గారు నా మాట వినండి. శాంతప్రసాద్ గారు ఎవరి దగ్గర నీ ప్రతిపాడు నీ పిఠాపురం కాపులకి ఈ జగన్ రెడ్డి ద్వారా ఈ కాపుల కోసం నువ్వేం సాధించుకొచ్చావు, ఎందుకు పార్టీలో చేరావు అనేది ఇప్పుడు వాళ్ళకన్నా చెప్పాలిగా. కాదండి, కాదు నవరత్నాల పథకాలు తిరిగి ప్రభుత్వం శాంతప్రసాద్ గారు నా మాట వినాలి మీరు. శాంతప్రసాద్ గారు ఓకే, శాంతప్రసాద్ గారు మీతో డిబేట్ చేద్దాం. 33,863 కోట్లు ఈ బడ్జెట్ లో 5 సంవత్సరాల బడ్జెట్ లో కాపు సంక్షేమానికి నవరత్నాల పథకాల రూపంలో అందబడ్డాయి. ఓకే ఓకే, శాంతప్రసాద్ గారు స్ట్రైట్ క్వశ్చన్ నాది. చంద్రబాబు నాయుడు శాంతప్రసాద్ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శాంతప్రసాద్ గారు నా స్ట్రైట్ క్వశ్చన్. ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం పిఠాపురంలో ఎంత? పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నది కేఎస్ ప్రసాద్ గారు స్టేట్మెంట్. స్థానికత నేపథ్యంలో అది కూడా చెప్తున్నా. ఆయన భావనది. వర్మ గారు ఒక చిన్న ఇంటరప్షన్ అండి. చెప్పండి. ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఇదే వంగా గీత గారి మీద పోటీ చేసి ఓడిపోయారు. హిస్టరీ ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఆయన ప్రభావం ఏమి ఉండదండి. అవును, ఆయన ప్రభావం ఏమి ఉండదు. లాజిక్ ఏంటంటే ఈ వర్క్స్ ఎగెనిస్ట్ తెలుగుదేశం, అది గమనించండి మీరు. అది మేము ఎస్టాబ్లిష్ చేస్తాం రేపు. అది నేను అది చెప్తాను సార్. స్థానికంగా తెలుగుదేశం ఎగెనిస్ట్ ఓటు బ్యాంక్ని స్థిరీకరించడానికి ముద్రగడ గారు ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎగెనిస్ట్ ఓటు బ్యాంక్ని స్థిరీకరించడానికి పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. అది గమనించండి మీరు. చూస్తారు రేపు ఎవరికి చూస్తారు సార్. మేము గాజువాక్ చూసాం సార్, భీమవరం చూసాం. ఆయన యొక్క పనితనం, ఆయన సామర్థ్యం చెప్తున్నా. 2019 ఎలక్షన్ లో ఈ కాపు రిజర్వేషన్ బేసిస్ లో తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ పండి గండి కొట్టొచ్చు తెలుసు నాకు. అది 10 పైసలు ర్యాలీ కాలేదు. ముఖాముఖి పోటీకి చాలా తేడా ఉంటుంది. సార్ సెంతల్పూడి గారు మీకు ఇక్కడ పనికొచ్చిన వాళ్ళు కానీ ఆయన రాష్ట్రం తెచ్చే సామర్థ్యం ఆయన మీరు కాదనుకున్నారు. కొడతాము, అధికారులు గట్టారాబోతాం, మీకు చక్కగా చూపిస్తాం. ఓకే, ఇది ముఖాముఖి కాదు, ముందు మీరు గెలిచేది నేర్చుకోండి. సార్ అబ్దుల్ కలాం గారు దగ్గరగా కళలు కనమన్నారు సార్. మీరు వాస్తవానికి ఏం చేయలేము. అధికారం మీ జన్మలో అధికారం అగ్గిరాజు